హాయ్ అండి. ఇప్పుడు మీకు చూపిస్తుంది శ్రీ విఘ్నేశ్వర స్వామివారి ఆలయం అండి. ఇక్కడ స్వామివారు చాలా మహిమ గల స్వామివారు. ఎక్కడెక్కడి నుంచో భక్తులు ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడానికి వస్తారు. నేనెప్పటినుంచి ఈ గుడి వీడియో తీద్దాం అనుకుంటున్నానండి. మీరందరూ కూడాను స్వామివారిని దర్శించుకుంటారని. ఇన్నాళ్ళకి ఆ స్వామివారి అనుగ్రహం కలిగింది. ఈ గుడి ఎప్పుడూ కూడాను భక్తులతోని కిటకిటలాడుతూ ఉంటుందండి. అస్సలు ఖాళీ ఉండదు. అందుకనే నేను కొంచెం లేట్‌గా వచ్చాను. ఎందుకంటే అప్పుడే నేను మీకు స్వామివారిని చూపించగలుగుతాను. ఇప్పుడు మీకు చూపిస్తున్నవన్నీ కూడాను 32 గణపతుల ఫోటోలండి. ఒకేసారి 32 గణపతుల్ని మనం ఇక్కడ దర్శించుకోవచ్చు. ఇక్కడ హోమాలయ్యి జరుగుతాయండి. అంతేకాకుండా ఇది అన్నపూర్ణాదేవి మండపం అనమాట. ఈ గుడిలోని ప్రతి సోమవారం కూడా అన్నదానం జరుగుతది. ఆ అన్నదానం అనేది ఈ అన్నపూర్ణాదేవి మండపం దగ్గరే జరుగుతదండి. దాదాపు 100 సంవత్సరాలు పైనే చరిత్ర కలిగిన ఎంతో గొప్ప ఆలయం అండి ఇది. ఇదిగోండి శ్రీ విఘ్నేశ్వర స్వామి వారు కోరిన కోరికలు తప్పక నెరవేర్చే స్వామి. ఈ స్వామిని మీరు కూడా దర్శించుకోండి.